చూడండి ఎలా ఉందో. రైస్ అయితే అయింది మనకు. కొంచెం వేడి అయిన తర్వాత హాయ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ ఏం చేస్తున్నామంటే లెమన్ రైస్ చేస్తున్నాం. సో ఎలా చేస్తానో చూడండి. అందరు చేసే పద్ధతే, కాకపోతే చూడండి అంతే. లెమన్ రైస్కి కావాల్సిన పదార్థాలు: ఒక 5 పచ్చిమిర్చి కట్ చేసుకున్నా, ఇది ఒక 2 స్పూన్ల శనగపప్పు, ఇదైతే మెంతి, ఒక లెమన్, ఇవి జీలకర్ర, ఇది ఆవాలు, ఇది పసుపు, వచ్చేసి సాల్ట్. జీలకర్ర ఒక స్పూన్ వేసుకుంటాను, ఇది 1/2 టీ స్పూన్ వేసుకుంటాను, ఇది కూడా 1/2 టీ స్పూను, ఇది ఒక స్పూన్ వేసుకుంటాను, సాల్ట్ స్పూన్ వేసుకుంటాను. ఇది వచ్చేసి మన రైసు, లెమన్ రైస్ ఇదైతే నేను చేసేది. ఇదైతే వేడైపోయింది, ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఇవి వేసేసుకుందాం. ఆయిల్ అయితే వేడైంది, పచ్చిమిర్చి వేస్తున్నా. ఇవన్నీ వేసేసుకుంటాం కదా. ఇది కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఇప్పుడైతే మనం ఒక స్పూను సాల్ట్ వేసేసుకున్నాం. రైస్ అయితే వేసేసుకుంటున్నాం. లెమన్ వేసేసుకున్నా. లెమన్, ఇందులోనైతే గింజలు పడ్డాయి, అవి తీసేసా. అంతే అండి, ఒకసారి కలిపేసుకుందాం. చూడండి ఎలా ఉందో. రైస్ అయితే అయింది మనకు. కొంచెం వేడి అయిన తర్వాత ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడైతే రైస్ ఆఫ్ చేసేస్తున్నా. చూడండి
ఇప్పుడైతే అన్నంలో వేసుకొని తినేద్దాం మన లెమన్ రైస్లో. మామిడికాయ పచ్చడి ఇది. మనమైతే ఇప్పుడు ఈ పచ్చడి వేసేసుకుందాం లెమన్ రైస్లో. లెమన్ రైస్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, సీ యూ.